నల్గొండ జిల్లా చండూరు మున్సిపాలిటీలో బీఆర్ఎస్ ప్రచారం జోరుగా కొనసాగుతుంది. 1వ వార్డు నుంచి పోటీ చేస్తున్న తేలుకుంట్ల రాజకుమారి చంద్రశేఖర్ ఇంటింటి ప్రచారం నిర్వహిస్తున్నారు. కాంగ్రెస్ పాలనలో 2 ఏళ్లుగా ప్రజలు సమస్యలతో విలవెల్లాడుతున్నారని రాజకుమారి మండిపడ్డారు. ప్రజలను కాంగ్రెస్ ప్రభుత్వం అన్ని విధాలుగా మోసం చేస్తోందని, హస్తం పార్టీ పాలనలో జనాలకు ఒరిగిందేమీ లేదని ఆమె విమర్శించారు. 1వ వార్డు నుంచి తనను బ్రహ్మాండమైన మెజారిటీతో గెలిపించేందుకు ప్రజలు ఎప్పుడో సిద్ధమయ్యారని, ఈసారి చండూరు మున్సిపాలిటీలో గులాబీ జెండా ఎగరవేస్తామని ఆశాభావం వ్యక్తం చేశారు రాజకుమారి. ఒకటో వార్డు నుంచి బీఆర్ఎస్ పార్టీ తరఫున నిలబడి పోటీ చేస్తున్నాను. మొదటగా నేను చేసే పని ఏంటంటే, నేను అధికారం కోసం రాలేదు, ప్రజలలోకి ధనార్జన కోసం, లాభాపేక్ష కోసం రాలేదు. ప్రజలకు సేవ చేయాలి, అభివృద్ధి పరచుకోవాలి, వార్డును అభివృద్ధి పరచుకోవాలి అనే ఉద్దేశంతో నేను బరిలోకి దిగినాను. షాదీ ముబారక్ కానీ, కళ్యాణ లక్ష్మి కానీ, పింఛన్లు కానీ, పెన్షన్లు కానీ ఇవన్నీ మా అన్న వల్లనే సాధ్యమైనవి. ఈ కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలు అధికారంలోకి వచ్చిన తర్వాతకి ఒక్క హామీ కూడా అమలు కాలేదు.